ఇంద్ర రీ రిలీజ్ మీద ఎక్సైట్ అవుతున్న చిరంజీవి, పోస్ట్ పోన్ అయిన లక్కీ భాస్కర్, ఫస్ట్ సాంగ్ కి రెడీ అవుతున్న రజనీకాంత్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తున్న బన్నీ, సుకుమార్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి బర్త్డే ఫ్యాన్స్ కి స్పెషల్ కాబోతోంది. ఈ గురువారం చిరంజీవి బర్త్డే సందర్భంగా ఇంద్ర సినిమా రీ రిలీజ్ అవుతోంది. ఈ సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్ సందర్భంగా చిరంజీవి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రీ రిలీజ్ అవ్వటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. జూలై 24, 2002 నాడు ఎలాంటి భావోద్వేగానికి నేను లోనయ్యానో సరిగ్గా ఇప్పుడు అలాగే లోనవుతాను. ఇది వాస్తవం. ఈ నూతన జనరేషన్కి ఈ సినిమాను పెద్ద స్క్రీన్ మీద చూపించాలన్న ఆలోచన వచ్చి నా పుట్టినరోజు నాడు గిఫ్ట్గా అందిస్తున్న స్వప్న దత్తుకి, అలాగే తన సోదరి ప్రియాంక దత్తుకి నేను ప్రత్యేకించి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చూడబోయే మీకు కూడా పూర్తి ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ ఎంజాయ్. జై హింద్. లక్కీ భాస్కర్ పోస్ట్ పోన్ అయింది. సితారా ప్రొడక్షన్స్ లో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి లీడ్ రోల్స్ లో, వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సెప్టెంబర్ 5న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన లక్కీ భాస్కర్ అక్టోబర్ 31న దీపావళికి పోస్ట్ పోన్ అయినట్టు అనౌన్స్ చేసింది టీం. రజనీకాంత్ హీరోగా జ్ఞానవేల్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వెటయన్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. బన్నీ, సుకుమార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అటెండ్ కాబోతున్నారు. సుకుమార్ భార్య తవిత ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ఈ శుక్రవారం రిలీజ్ సందర్భంగా బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. బాలయ్య 109వ సినిమా టైటిల్ టీజర్ రాబోతోందంటూ టాక్ నడుస్తోంది. బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా నుంచి టైటిల్ టీజర్ ని బాలయ్య 50 ఏళ్ల కెరియర్ సెలబ్రేషన్స్ లో రిలీజ్ చేస్తారని న్యూస్. రిషిత, ఫైజుల్, ఖుషి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న సినిమా కావేరి. ఈ నెల 30న సినిమా రిలీజ్ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.